మరి ప్రపంచ వయోధికుల వేదికల మీద అవగాహన రోజు ఎందుకు వచ్చింది అంటే మనము నిజంగా కూడా ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబం బాగుండాలి, తన పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలి అనే దానితో దింపడంతో కుటుంబ పిల్లల్ని కన్ని పెంచి పోషించి ప్రయోజనం చేసిన తర్వాత పిల్లల చేతిలో అవమానపడడం చాలా అత్యంత విషాదకరం. మనం అయితే చూస్తాం ప్రతిరోజు పేపర్లలో ఆశ్రమం కొడతా ఉన్నది, చంపేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ బస్సు నుంచి రూములో నాకు కొందరు జిల్లులో ఆయన పాపం నాకు ఆయన మంచి డైరెక్టర్ పేరు చెప్పవచ్చు. డైరెక్టర్ గా రిటైర్ అయిన వ్యక్తి ఆయన ఇంట్లో రూములో లాక్ చేశారు పిల్లలు చేసి ప్రాపర్టీ ఇస్తేనే నేను రూమ్ నుంచి బయటకు పంపిస్తాము లేకపోతే లేదు అని చెప్పేసి అది చేస్తే ఆయన వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది. ఆ పని మనిషి పాపం దయచేసి ఆమె దయతోని చిన్న సంతరిస్తే ఫోన్ చేశాడు, ఇట్లా ఉంటుంది బయట ఇంత రూమ్ లో కంప్లైంట్ చేశాను నేను ఎక్కడ అంటే ఇమీడియట్ వెళ్ళేసేసి నేను రిస్క్యూ చేశాను. అంటే కూడా దయా జమాలి లేకుండా అంటే అందరికీ చేస్తున్నాయి కదా, కొందరి పిల్లలు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో అందుకే ఇలాంటి వాటిని సంఘటన జరిగినప్పుడు మనందరినీ కూడా ఒకటానికి కావాలి. ఏ కాలనీలో ఇష్యూ జరిగితే ఆ కాలనీలో సీనియర్ సంఘాలు కూడా ముందుకు రావాలి. మీరందరూ ఇక్కడ అక్కడ పోయేసేసి ఆ వ్యక్తికి తప్పకుండా మనం సహాయం అందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు, సాధ్యం కూడా కాదు, ఏ ప్రభుత్వం సాధ్యం కాదు. ఇక్కడ పౌర సమాజం ముఖ్యంగా మన వయోధిక సంఘాలే ముందుకు రావాలి. ఎందుకంటే సమస్య నాది పరిష్కారానికి కూడా మనమే నడుము చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అత్యంత మనం చాలా విషాదమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మన ఎందుకంటే మనం కాకపోయినా మన మిత్రులు, మన స్నేహితులు, లేకపోతే మన బంధువులు ఎవరెవరు మనకి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి దీని మీద తప్పకుండా నేను ఎందుకు చెబుతా ఉంది అంటే చాలా వరకు మన వయోధికుల్లో వాళ్ళకి ఈ వయోధికుల వేదికల సరైన అవగాహన లేదు. అంటే ఆ పిల్లలకి పెట్టాలంటే ఏం చేయాలి, దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అనేది చాలా మంది అంటే మన కొందరికి మనకు తెలుసు కానీ మిగతా వాళ్ళకి ఆ అన్నింటి వల్ల వాళ్ళు ఒక సైకలాజికల్ కూడా డిసార్డర్ వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనై వాళ్ళు చెప్పని పనితో మంచి పని వాళ్ళు నిజ జీవితంలో 60-65 వరకు బాగున్న వాళ్ళు ఆ పిల్లల చేతిలో పడిన తర్వాత అత్యంత దుర్బలంగా తయారవుతాం. సో ఇది చాలా దురదృష్టకరం, అమాంశం. అందుకే వీటన్నిటి కూడా మనం వీటికి ఏంటంటే మనము దీనికి ఏమిటి కారణం మనకి ఏంటంటే సరైన అవగాహన పిల్లలు మనం చెప్పండి. మనం కూడా లోపలికి తీసుకోవాలంటే ఒక రకంగా మన పిల్లలకి అంటే మన తల్లిదండ్రులు మనకు బాగా చెప్పారు, మన చిన్నప్పటి మనం పెరిగాం. కానీ మనము దురదృష్టవశాత్తు సొసైటీ నుంచి మార్చడం వల్ల పిల్లలకి అంత మనం టైం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. సో అందుకని మనం కూడా దాంట్లో మన బాధ్యత మన పాత్ర కూడా కొంత ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు దగ్గర పాఠశాలకు వెళ్ళండి, ఎక్కడ పోయినా కూడా తప్పకుండా పిల్లలకు నచ్చజెప్పని అవసరం ఉంది. యువకులకు యువకులకు నచ్చజెప్పే అవసరం ఉంది. అయ్యా తల్లిదండ్రులు ఎప్పుడు కాదు, ఈ మిత్రులు నీ క్షేమం కోరిన వాళ్ళే, వారిని శ్రద్ధ పెట్టడం మంచిది కాదు. మన ధర్మం ఏం చెప్తా ఉంది, మన శాస్త్రం ఏం చెప్తా ఉంది. ఏ ధర్మం తీసుకున్నా కూడా హిందూ ధర్మం కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ ఏది తీసుకున్నా కూడా ఏ మత విశ్వాసాలు తీసుకున్నా కూడా తల్లిదండ్రులు దైవ స్వరూపులు అంటాం. మరి అలాంటి దైవ స్వరూపులను కంట తడి విధించాల అవసరం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించవలసిందని చెప్పి నేను సందర్భంగా యువతకి విజ్ఞప్తి చేస్తాం. రేపటికి అదే పరిస్థితి వస్తుంది. మీ పిల్లలు కూడా అంతకంటే ఘోరంగా చూసే పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా మనం కూడా ఒక థింకింగ్ తీసుకోవాలి. కొందరు ఏంటంటే తల్లిదండ్రులు పెడుతున్నప్పుడు పట్టించుకోరు, చనిపోయిన తర్వాత ఆ సాధకంగా ఆకరణలో బ్రహ్మాండం చెప్తా ఉన్నాను. దయచేసి కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను, అలా చేసే ఆ మాట ఇది మనం బయట చేద్దాం. ఏమంటే బయట చేద్దామా? అలాంటి వాళ్ళని మనం బయట చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఒక ఒత్తిడి తీసుకురావాలి. అయ్యా నువ్వు ఏం చెప్పినా ప్రతినిధంగా దర్శనం చూడలేదు, ఇప్పుడు పెద్ద గొప్ప చెప్తున్నావు అని చెప్పినట్టు మాత్రమే వాళ్ళకి ఒక ఇన్స్టెంట్ గా ఫీల్ అయ్యి ఇంకొకటి అలాంటి లేదు. అందుకే మిత్రులారా ఈ మన సమస్యని, వేధింపుల సమస్యని సమర్థవంతంగా
మనం రూపం అవ్వాలంటే తప్పకుండా మనం అందరం మనం ఏకతాటికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే మేము కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ చట్టాలు మనకేం హక్కున్నాయి, ఏ చట్టాలు ఉన్నాయి, ఏది మనం రక్షిస్తామని అన్ని దాని మీద మేము చాలా బాగా పనిచేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మేము ఈ మధ్యనే ఈ చట్టంలోని మొత్తం ముఖ్యాంశాలని ఫ్లెక్సీలను చేసి ప్రతి గ్రామ పంచాయత్, మండల ఆఫీసులు, తర్వాత ఆర్డీఓ కార్యాలయం, డీజన్ కార్యాలయం, ఆర్డీఓ, డిఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ పోలీసు, తర్వాత జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ పోలీసు, వీళ్ళందరికీ ప్రతి కార్యాలయం దగ్గర ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తాము. దీనికి మంచి కూడా వారు చెప్పారు, అది చక్కటి కార్యం చేస్తున్నారు. మేము ధన్యాన్ని పోతే ధన్యాన్ని కలెక్టర్ పెట్టిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ చెప్పాడు, ఈ బోర్డు పోతే అవి కట్టి వస్తాయని చెప్పారు. అంత చక్కగా కలెక్టర్ గారు పొందడం. అందుకే చెప్తున్నారా, మన ప్రభుత్వంలోని పెద్దలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా బాగానే పనిచేస్తా ఉన్నారు. కాకపోతే ఏమంటే ఈ చట్టం పట్ల, బయటకు హక్కుల పట్ల మనం ఎందుకంటే 2007లో చట్టం వచ్చింది, కానీ చట్టంలోని అంశాలని ఇవాళ 2025 ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటే దీనిపైన సరైనటువంటి చర్చ జరగలేదు, కింది వరకు తీసుకెళ్ళలేదు. అంటే దాని కారణం ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వంలోనే చెప్తాం. నేను ఇంకోటి చెప్తానంటే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు నేను మహబూబ్నగర్లో నేను ఎగ్జిక్యూటివ్ ఎస్సీ కాకుండా పనిచేస్తాను. ప్రతి గ్రామంలో పెట్టాం, మీటింగ్ పెట్టాం, మండల కేంద్రంలో మీటింగ్ పెట్టి ఆ చట్టం మీద అవగాహన చేసేది. అందుకే ఒక 1 year మొత్తం టోటల్ గా కొత్త ఎంటర్ మిషనరీ ఇంటి కలెక్టర్ కింది స్థాయి వరకు వాళ్ళు వెళ్ళేసి ప్రతి దగ్గర మీటింగ్ పెట్టిన తర్వాతనే ఈ ఎస్సీ అక్రాస్ ఎస్సీస్ అంటే మన షెడ్యూల్ వాళ్ళ మీద ఈ దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గినాయి కాదు. అందుకే అదే స్థాయిలో అదే స్ఫూర్తితోని ఈ వయోధికుల వేదికల పట్ల కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏంటంటే ప్రభుత్వాన్ని ఒకే ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేస్తుంది. కానీ పౌర సమాజంగా వయోధికులుగా మనందరికీ మన ప్రధాన బాధ్యత. మనం ఏమంటే ప్రతి కాలనీలో మీకు తెలిసిన మిత్రులకి ఇంకోటి మనందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉంటాం. ఈ వాట్సాప్ గ్రూప్ లో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మెసేజ్ పెట్టకండి. అనవసరం కూడా ఇంపార్టెంట్ సీరియస్ ఏ పనికి వస్తుంది. వాళ్ళు హెల్త్ పరంగా హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, బ్యాంకులో డబ్బు ఉంది, ఆ డబ్బును ఏ రకంగా నువ్వు మేనేజ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలని మనం సీరియస్ పనిపరిచే విషయాలు మన మెసేజ్ ద్వారా పంపిస్తుంటే బాగుంటుంది చెప్పి చెప్తా ఉన్నాను. దీని విషయంలో మనందరం కూడా ఒక కంకణ బదులమై దీని ఒక పోరాటం. ఎందుకంటే తెలంగాణ పోరాటం మనం ఎప్పటి నుంచి 2069 మొదలైతే 2016లో ముగిపోయింది. అంటే ఏ సమస్య కూడా ఒకటే రోజు పరిష్కారం కాదు, అవగాహన నేర్పించింది. ఇది కూడా అలాగే ఈ సమస్య కూడా గంభీరమైన సమస్యనే. దీనికి అందరూ కూడా మనం కంకణ బదులమే మనం పనిచేసినట్టుంటే తప్పకుండా దీన్ని మనం అరికట్టడానికి కూడా అవసరాలు అంటున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి 15th August ఉంది, 20th January ఉంది, స్కూల్లోకి వెళ్ళండి. మేము ఏం చేస్తున్నాం ప్రస్తుతం అయితే మనం ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడతాం. అందుకే మీకు వీలుంటే మీకు అన్ని మీ కాలనీస్ లో ఉన్న అన్ని స్కూల్లో పెట్టండి. ఎక్కడికి పిల్లలకి ఏంటంటే కాంపిటీషన్ పెడితే చాలా జన్మని అప్పుడు తిరుపతిలో గారు తీసుకుంటే వారు మేము ప్రైవేట్ తీసుకుని వాళ్ళు పెట్టాం. పిల్లలు ఎంత ఎక్సలెంట్ ప్రొవైడ్ చేసినారు, చాలా బాగా ప్రొవైడ్ చేశారు. వాళ్ళు నిజంగా మన పిల్లలకి మనం కనుక టాప్ ఇస్తే వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. తల్లిదండ్రులు ఎందుకు గౌరవించాలి అంటే దాని మీద పిల్లలు చాలా అమెరికన్గా మాట్లాడారు. అందుకే మనం ముఖ్యంగా పిల్లల మీద మనం బాగా వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ప్రయత్నించాం. నైతిక ప్రవర్తనని మనం నైతిక విలువని మనం వాళ్ళకి అందించుకుంటే ఈ పరిస్థితి అయ్యా ఇది వేధింపులు మంచిది కాదు, పెద్దవాళ్ళని గౌరవించాలి. మనం చూస్తా ఉంటే చిన్నప్పుడు మనం బస్సులు ఎక్కినా రైలు ఎక్కినా పెద్దవాళ్ళు వస్తే చేసిన ఇంకొక సంస్కృతి ఉందా? మనం చూస్తా ఉంటాం, మెట్రో ట్రైన్ వెళ్తాం, మెట్రో ట్రైన్ ఎక్కిస్తే మనకి సీట్ రిజర్వ్ సీరియస్ ఉంటుంది, కానీ ఎవరు ఏమన్నా లేదు చదువుతా ఉంటారు. సో పిల్లలకి ఆ మొరాలిటీ తగ్గిపోయింది. సో అందుకే మనం ఈ మొరాలిటీ కాన్సన్ట్రేట్ చేసి
యువకుల మీద పిల్లల మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేసినట్టుంటే ఆ పిల్లలు తప్పకుండా ఈ నైతిక ప్రవర్తన మనం మార్పు తీసుకొస్తే వయోధికులకి ఒక భద్రత ఏర్పడుతుంది. ఈ జీవితంలో మనం ఒక ప్రశాంతమైన జీవితానికి ఆస్కారం ఉంది. కానీ మనకి చట్టం బాగా చెప్తా ఉంది, కానీ చట్టం చెప్తుంది ప్రభుత్వ అధికారులు కూడా నేను ఒక వాస్తవం ఏంటంటే రాష్ట్ర స్థాయి అధికారులు బాగానే మనకి స్పందిస్తాం. మనకి మేము తల్లిదండ్రులు వయోధిక పోషణ సంక్షేమం కడతా ఉంది. దాంట్లో సెక్షన్ ప్రకారంగా తల్లి వయోధికుల ఆరోగ్యానికి ప్రాణాలకి పోలీసు శాఖ సంపూర్ణమైన బాధ్యత వహించాలి, భద్రత కల్పించాలి. దట్ ఈస్ సెక్షన్, అది అథారిటీ యాక్ట్. మరి ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్ పోతే మనోళ్ళు పోలీస్ స్టేషన్ పోతే ఈ సివిల్ మ్యాటర్ తల్లి కొడుకు పిల్లలు పక్కడు మేము దీన్ని జోలికి తీసుకెళ్ళాం అంటే చాలా వరకు చేస్తా ఉంటే మేము అనుకున్నటువంటి డీజీ గారు కలిసాం. గుప్తా గారు డీజీ గారు 2023లో కలిసి చేస్తే వారు సర్కిల్ ఇచ్చారు 10th August 2023. దాంట్లో పిల్లలు చెప్పారు, ఎవరైనా పిల్లల్ని తల్లిదండ్రులు పిల్లలు వేయించినా వాళ్ళ ఆస్తికి ప్రాణాలకు ఏదైనా సమయం కలిగించినా ఏదైనా ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్ చేసినా ఏం చేసినా కూడా తప్పకుండా పోలీస్ శాఖ బాధ్యత వహించి ఆ సమస్యను పరిష్కరించాలి. దాన్ని స్పెషల్ కావాలని కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి వారు ఒక సుదీర్ఘమైనటువంటి వారు ఒక పెద్ద 2 పేజీల సర్వే ఇచ్చారు. మరి 2 పేజీల సర్వే ఇస్తే దాన్ని ఇంతవరకు కూడా నాకు తెలిసి 33 జిల్లాలలో ఏ జిల్లాకు కూడా ఇంతవరకు దాని నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక వాలంటీర్ కంపెనీ ఫామ్ చేయవచ్చు. స్టేషన్ అవ్వాలంటే 2 సీనియర్ సిటిజన్లు కలిపి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక వాలంటీర్ కంపెనీ ఏర్పాటు చేయాలి. ఇంతవరకు 33 జిల్లాల్లో ఏ పోలీసు శాఖ కూడా ఏ పోలీస్ అధికారులు కూడా ఆ వాలంటీర్ కంపెనీ ఏర్పాటు చేయలేదు. అందరం ఇచ్చాం, ప్రతి అన్ని జిల్లా అధికారులు కూడా ఇచ్చారు, అన్ని జిల్లా శాఖలు కూడా ఇచ్చాయి. అంటే ఎందుకో పై స్థాయిలో నిర్ణయాలు జరుగుతూ ఉంటే ఇంకా జిల్లా స్థాయిలో మిత్రులలో మనం ఇబ్బంది పడకుండా ఒకటికి 2 సార్లు 3 సార్లు కొంత పూర్తి చేస్తాం. సార్ మాకు ఈ పోలీసు పట్టించుకోవడం లేదు సార్, పోలీసు కానీ పట్టించుకుంటే ఒకటికి 2 సార్లు 3 సార్లు కొట్టి మళ్ళీ మేము ఇప్పుడున్న ప్రజెంట్ జీవితం గారు వారు కూడా మన ఏప్రిల్ 2020 మళ్ళీ కల్పించారు. ఇంప్లిమెంట్ గా కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అనేది మళ్ళీ కల్పించారు. కానీ మన ఎక్కడ చెప్పేసి అంటే మనం నిరుత్సాహపడకుండా మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. లేకపోతే ఏంటంటే మనం ఎప్పుడైతే నిరుత్సాహపడతామో ఆ కార్యక్రమం ముందుకు పోదు. మిత్రులారా అందుకే మీరు వాటిని బాగా చేసుకోండి. ఎప్పుడు కూడా మనం ప్రభుత్వం ముందు చాలా దగ్గర మన దాదాపు ఒక 6 డిమాండ్ పెట్టాము. 6 డిమాండ్ మీద 27,500 నిధులు అప్పటి చీఫ్ మినిస్టర్ గారికి ఆశయం ప్రతి రాష్ట్రంలో అన్ని మండలాలు. తర్వాత ఒక 2 డిమాండ్ కేసుకోవాలి. వాటి మీద 20,000 సేమ్ అదే 25,000 లీటర్లు గౌరవ ప్రధానమంత్రి రాశాను. తర్వాత దాని మీద సరే ఏమవుతుంది ఏంటంటే కొద్దిగా పోతా ఉంది. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు దీంట్లో ఒక 2 మాత్రం మనకు బాగా 6 డిమాండ్లలో ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ రైల్వే సెంటర్స్ మనం ఏంటంటే అన్ని మున్సిపాలిటీలు అడిగాము. ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు అన్ని చేయలేదని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెడతామని చెప్పేసి ఆర్డర్లు అంటే ప్రభుత్వం ఆమోదించింది. ఆ విధి విధానాలు అది రావాలి. ఐ థింక్ ఈ జూన్ నెలాఖరికల్లా అది వస్తుంది. అట్లాగే మనం హైదరాబాద్ లో ఒక శ్రీనివాస భవనానికి మనం భూమి అడిగాము. 2 ఎకరాలు అడిగాము. దాని పెద్దలు భవనం గారే దాన్ని ముందు తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి చేశారు. దాని మా వారు కూడా ఈయన గారు స్పందించి ఎప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా నాగోల్లో ఒక ఎకరం భూమిని ఐడెంటిఫై చేశారు. సర్వే ఆ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ ఎందుకంటే మనం ఒక్కటి విషయం ఏంటంటే మన పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక బాధాకరమైన విషయం అనిపిస్తుంది. అంటే ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాయి, డబ్బులు పెట్టడానికి ఖర్చు పెడతా ఉన్నారు.
అయితే ఆ పెట్టిన డబ్బు ఏ రకంగా సద్వినియోగం అవుతుంది అనేది మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, 2007 చట్టం వచ్చినప్పుడు ఆ చట్టం పట్ల అవగాహన కల్పించాలని మొత్తం కాబట్టి ₹1,00,00,000 ఒక ఎన్జిఓలకు ఇచ్చారు. 1,00,00,000 మరి వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ కూడా వాళ్ళు దాని మీద మాట్లాడేది ఏం లేదు. అందుకే ఈ రోజు మనం గ్రామానికి వెళ్తాము, ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇంటికి పెడతాము. మరి ఆ ఎన్జిఓలు డబ్బు తీసి ₹1,00,00,000 డబ్బు తీసుకొని వాళ్ళు ఏం చేయాలండి? అట్లాగే అదే ఎన్జిఓ 2008 నుంచి 2017 వరకు ఒక హెల్ప్ లైన్ వయోవృద్ధులకి సహాయం ఎందుకు హెల్ప్ లైన్ మెయింటైన్ చేస్తామని చెప్పి అక్కడ కూడా డబ్బు తీసుకున్నాం. వాళ్ళు కూడా ఏం చేయలేదు. అప్పుడు మేము అప్పటి ప్రభుత్వం అడిగితే ఏంటంటే వాళ్ళు మార్చేసి ఇంకో ఇల్లు వేయించారు. వాళ్ళు కూడా ఏం చేయలేదు. వాళ్ళు 2 సంవత్సరాలు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఎడ్డర్ హెల్ప్ లైన్ తీసుకొచ్చారు 14567. దీని మీద బాగా ప్రెజెంటేషన్ బాగా చెప్తా ఉంటాయి, చాలా గొప్పగా ప్రెజెంటేషన్స్ వారికి చెప్తా ఉంటారు. కానీ వాస్తవానికి ఏముంది, దాంట్లో ఒక ఫీల్డ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ పెట్టారు, జిల్లాకు ఒక వ్యక్తి. ఎందుకంటే మిత్రులు అందరూ కూడా దీని మీద చాలా పెట్టాలంటే ఉన్నారు. అయితే ఒక వ్యక్తి జిల్లాలోని సీనియర్ సిటిజన్ సమస్యలు తీసుకోగలుగుతాడా, వాళ్ళతో మాట్లాడగలుగుతాడా? ఏ జిల్లా చేసుకుంటే కూడా మనకు దాదాపు 1,00,000-2,00,000 మంది మినిమం ఆదిలాబాద్ జిల్లా లాంటి దగ్గర కూడా 1,00,000 మంది వయోధికులు ఉంటారు. మరి 1,00,000 మంది వయోధికుల యొక్క కాంపొనెంట్ నోట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. ఇక ఆయన ఏం పరిష్కరిస్తాడు? అందుకే ఫోన్ చేస్తే 145 ఫోన్ చేస్తే మీరు భోజనం పెట్టలేరా, ఆడియో లేకపోండి, కొట్టిందో భోజనం పడి ఇంతే చెప్తారు, ఎక్కడ కూడా లేదు. అయితే మేమేం చెప్పామంటే అధికారులు వెళ్ళిపోయాయంటే 100 ఉంది, 100 ఫోన్ చేయగానే పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఫోన్ చేసే వాళ్ళు ఇంటికి వస్తారు. సమస్య ఏంటి? సమస్యను పరిష్కరించుకోతారు. అట్లాగే ఇది మనకి ఎడతలు హెల్ప్ లైన్ అంటే వయోధికులకు హెల్ప్ చేయడానికి పెట్టినటువంటి హెల్ప్ లైన్ తప్పకుండా అలాంటి సేవలు అందించాలి. ఊరికే నామమాత్రం సేవలు అందించడానికి అది ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు చేస్తున్నారు అయిపోతుంది. అట్లా కాకుండా మేము సెక్రటరీ గారు చెప్పాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం వారు కూడా మాకు చేశారు. దాని మీద చర్చ జరుగుతా ఉంది. ప్రభుత్వం లాస్ట్ ఏంటంటే అంగీకరించింది. అంటే ఇది సరైనటువంటి రీతిలో దానికి సేవలు అందడం లేదు. కాబట్టి మేమేం చెప్పామంటే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ మనకు మనకు 3 అవసరం అండి. పోలీస్ విషయంలో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ అవసరం వస్తుంది. వైద్య గురించి హెల్త్ డిపార్ట్మెంట్, రక్షణ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే 3 డిపార్ట్మెంట్ సహకారంతో ఒక హెల్త్ లైన్ తీసుకొస్తే బ్రహ్మాండమైన సేవలు అందిస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని చెప్పండి. ఇది ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్నది. కేరళ రాష్ట్రంలో ఈ హెల్త్ లైన్ బ్రహ్మాండానికి చెప్తాం. అక్కడ ఒక వయోధికుడికి ఫోన్ చేస్తే నాకు జ్వరం వచ్చింది, బయట వెళ్ళిన పరిస్థితి ఇమీడియట్ గా అంబులెన్స్ ఇంటికి వస్తుంది. వచ్చేసి ఆ వ్యక్తికి అక్కడనే సేవలు అందిస్తారు. బాగా లేకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తారు. సో అది హెల్ప్ లైన్. సో ఆ రకంగా అటువంటి హెల్ప్ లైన్ మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అట్లాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మనకి ఈ దీన్ని అప్రూవ్ చేశారు. దాని ప్రకారంగానే వయోధికుల సంక్షేమాలు కానీ వయోధికుల పోషణ రక్షణ ఈ వయోధికుల పోషణ చట్టం కూడా దానికి అనుగుణంగా ఆ నేషనల్ ఓల్డేజ్ పాలసీ అనేది మనకు వచ్చింది. సో దాంట్లో ఇంకేం చెప్పారంటే తప్పకుండా వయోధికులకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఏంటంటే తప్పకుండా ఆరోగ్య వసతి కల్పించాలి, ప్రయాణ వసతి కల్పించాలి. ఎందుకంటే మన వయోధికులం మన ఆదాయాలను తగ్గిపోతాయి. అంటే ఇక్కడ అందరికీ చాలా చెప్తాము. అంటే మెజారిటీ వయోధికులకి వాళ్ళ ఆదాయ వనరులు సరిపోవు. నేను ఇబ్బంది వస్తే సరైన వైద్య సేవలు తీసుకోలేరు. ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే అప్పుడు నా జేబులో డబ్బులు లేవు, ₹100 ఖర్చు పెట్టి కూడా డాక్టర్ దగ్గర పోయే పరిస్థితి మనకు ఉంటుంది. మరి అందుకే ప్రతి వయోధికుడికి కంపల్సరిగా ఉచిత వైద్య సేవలు అందించాలి.
తర్వాత ఈ మొబైల్ మెడికల్ వ్యాన్స్ ద్వారా మనకి ఏంటంటే సంచార వైద్యశాల ద్వారా కనీసం ఒకసారి మనకి ఈ సేవలు అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ జనరల్గా ఏమంటే మనకి ఏదో షుగరు బీపీ ఇలాంటివి ఉంటాయి. వాటిని పరీక్ష చేసి మందులు ఎక్కడే ఇప్పుడు అంటే కాలనీలో ఒక కమ్యూనిటీ అక్కడ వస్తారు వచ్చేసి పరీక్ష చేసి అక్కడ వెళ్ళిపోతాం. సో ఇది కూడా మనం సక్రమంగా చేయాలి. ఇది కూడా మన దగ్గర ఉన్నది, కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ కూడా మన రెడ్ క్రాస్ సొసైటీ అనిపిస్తాం. సో దానితోనే మనకి మెరుగైన సేవలు అందడం లేదు. ఇక్కడ కూడా దాన్ని ఏం చేస్తారు, ఒక ఎన్జిఓ చోటపల్లి రీజియన్లో 40 గ్రామాలకు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి కూడా సేవలు అందించారు. సో అందుకే మనం ఏం చెప్తున్నాం, మీరు ఈ మొబైల్ మెడికల్ వ్యాన్స్ అని మన ప్రతి మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్ కనుక ఈ మొబైల్ మెడికల్ వ్యాన్ దగ్గర పెడితే వాళ్ళు పోయి వాళ్ళకి ఎందుకంటే ఇమీడియట్ గా ఒక మండల కింద గ్రామాలకు పోవాలంటే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఆ కూడా మంచి సరైన సేవలు అందించాలి పడితే అని చెప్పేసి ఆ రకంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుతాము. అట్లాగే ఇక ప్రయాణ వసతికి వచ్చినప్పుడల్లా ఇప్పుడు రాష్ట్రంలో మన దేశంలో 18 రాష్ట్రాలలో ఆర్టీసీలో వయోజనులకి వాళ్ళకి రాయితీ ఇస్తాను. 18 రాష్ట్రాలు కావాల్సి వస్తుంది. అట్లే గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. కార్పొరేట్ గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. పెద్దలు వారికి మనం ఇంతకుముందు ఇంతకుముందు చెప్పిన మనం అనుకున్నది రాజరెడ్డి గారు సోదరుడే వాళ్ళ కుటుంబం ఈ ఉప్పల్ నియోజకవర్గానికి పన్నెండు కొన్ని దగ్గర 50% కొంచెం 30% రాయితీ కల్పిస్తాం. మొత్తానికి 18 పెద్ద రాష్ట్రాలలో వయోధికులకి ఆర్టీసీ బస్సుల్లో మనకి రాయితీ ఉంది. అందుకే మన రాష్ట్రంలో కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, పెద్దలకి విజ్ఞప్తి చేస్తామని మనకు పెద్దన్నారు. ఇద్దరికి ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు తప్పకుండా మీరు కూడా సార్ గవర్నమెంట్ మీద ముఖ్యమంత్రిగా చెప్పేసి దానికి పెద్ద నష్టం లేదు. చాలా మంది ఇలా వయోధికులు ఉన్నా కూడా చాలా మంది బస్సులో ప్రయాణించే వాళ్ళు అనుకుంటారు. పెద్ద వయసు కూడా చాలా తక్కువనే కాబట్టి ప్రభుత్వానికి పెద్ద నష్టమే కాదు. కాబట్టి కనీసం 50% మనకి ఫ్రీ అవ్వలేదు, 50% రాయితీ ఇస్తే బాగుంటుంది అండి. నేను ప్రభుత్వానికి చెప్తున్నాను. సో అలాగే మనకి మన ప్రధానమైన డిమాండ్ అన్ని కూడా ఇప్పుడు మనకి వారికి లేఖలు సమర్పిస్తారు. చేశారు. అదే రకంగా ప్రతి విషయంలో ఎక్కడ సెక్రటరీ మంత్రి ఎక్కడ కూడా ప్రతి నిత్యం నేను వాళ్ళతో ఫోన్ చేసుకోవాలి. వాళ్ళు వారికి వీటి మేరకు మన సీనియర్ సిటిజన్స్ కి వారు సేవలు అందిస్తున్నారు. వారికి ఒక కరువు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ రకంగా నేను ఫైనల్ ఒకటే చెప్తాను చివరిగా, వయోధికులు మనకి అధిక సమస్య అనేది కాబట్టి మనందరం కూడా మనకి ముఖ్యంగా ఐక్యత భావం పెంచుకోవాలి. ఐక్యత ఎంత ఐక్యత ఉంటుందో ఐక్యత పెట్టుకోవాలి. తర్వాత మీ చుట్టుముట్టు ఏం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు మీరు గమనిస్తూ ఉండాలి. ఎక్కడ మీ నోటీస్ కి కనుక
ఎవరైనా వేదిక జరుగుతుందని పిలిస్తే ఇమీడియట్ గా మిగతా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మిగతా వాళ్ళ తీసుకెళ్ళి మన జిల్లాలో మనకి ఎందుకంటే మనకి ప్రతి దగ్గర కూడా కాలనీ అసోసియేషన్స్ ఉన్నాయి, జిల్లా అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో మార్పు తీసుకెళ్ళినా కూడా మేము 100% మీకు హామీ ఇస్తున్నాం.